నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి రేపు 2025 జూలై 20వ తేదీ ఆదివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసొస్తుంది అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక వీరికి పనులలో అవాంతరాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మెరుగవడం కోసం ఆదాయ మార్గాలు రాబోతూ ఉన్నాయి. మీకు వచ్చే అవకాశాలను వినియోగించుకోవాలి. రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు ధన వ్యయం కనిపిస్తోంది. మీరు ధనాన్ని అనవసరంగా ఖర్చులు చేయకండి. ఇక వ్యయ ప్రయాసాలకు మీరు మాత్రం దూరంగా ఉండాలి. మిత్రులతో విభేదాలేమైనా ఉంటే గనుక అవి అయితే తొలగిపోతాయి. వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు కొంత చికాకు కలిగేటటువంటి అంశాలు ఉండబోతున్నాయి. వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున శారీరకంగా గాని మానసికంగా గాని చురుగ్గా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మీరు రేపటి రోజున అవుట్డోర్ గేమ్స్ ఆడతారు. ఇక కొన్ని పెండింగ్ పనులు ఏమైనా ఉంటే గనుక అవి మానసికంగా మీకు అయితే ఒత్తిడిని కలిగిస్తాయి. ఖర్చులు మాత్రం అధికం అవ్వబోతున్నాయి. మీరు మాత్రం ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున సాయంత్ర సమయంలో మీ మిత్రులతో కలిసి చక్కగా టైం స్పెండ్ చేస్తారు. రేపటి రోజున మీరు మీ సమయాన్ని ఎక్కువగా స్నేహితులతో గడపాలి అనుకుంటే గనుక ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలా చేయడం ద్వారా మీ వ్యక్తిగత జీవితంలో కొంచెం సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇక ముఖ్యంగా వివాహమైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి మీ జీవిత భాగస్వామితో సంబంధాలు కొంత ఉద్వేగంగా మారవచ్చు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున మీరు ఏ పని చేస్తూ ఉన్నా కానీ చిత్తశుద్ధితో చేస్తే గనుక ఆ పనులు తప్పకుండా ఫలిస్తాయి. ముఖ్యంగా మీరు స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రారంభించబోయేటటువంటి ఏ పనిలో అయినా గానీ ఆటంకాలు ఉంటే గనుక వాటిని అధిగమించే ప్రయత్నమే చేయాలి. రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులు మీ దగ్గర ఉండేటటువంటి వారితో అన్ని విషయాలను మీరు పంచుకోకూడదు. అలా చేస్తే మీ సీక్రెట్స్ మీరే బయటపెట్టేసినట్టుగా సందర్భాలు ఏర్పడబోతున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. మీరు రేపటి రోజున బెటర్ ఆఫ్తో చక్కటి సమయాన్ని గడుపుతారు. ఇక మీ సమస్యని ఏదైనా కానీ సులువుగా పరిష్కరించుకోవడానికి కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది. ఇక అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములతో కలిసి మీరు రేపటి రోజున సినిమాకు కానీ లేదా ఏదైనా హాలిడే స్పాట్కి కానీ వెళ్లే అవకాశం కనిపిస్తోంది. రేపటి రోజున ఈ వృషభ రాశి వ్యక్తులు హెల్త్ పరంగా కాస్త జాగ్రత్తలు తీసుకోండి. ఇక మీకు అనుకోకుండా కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీ పనిలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రత్యర్థుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో కూడా మీరు ఎక్కువగా మాట్లాడకూడదు. ఎవరిని కూడా మీరు మాత్రం నమ్మకూడదు. ప్రతి దానికి కూడా మీరు స్పందించాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. మీ మైండ్ ఎప్పుడూ కూడా ప్రశాంతంగానే ఉంచుకోండి. అనవసరమైనటువంటి ఆలోచనలకు మీరు కాస్త దూరంగా ఉండాలి. డబ్బులు కొంత నిరాశగా అనిపిస్తుంది. ఖర్చులు బాగా పెరగబోతున్నాయి. ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. విద్యార్థులకు చదువుల మీద కాస్త శ్రద్ధ తగ్గేటటువంటి సూచనలు ఉన్నాయి. చదువుల పట్ల కాస్త తల్లిదండ్రులే శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. మీరు మీ పిల్లలను ఒకసారి గమనిస్తూ ఉండండి. వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున మీరు మీ మిత్రులను కలుసుకునే అవకాశం కనిపిస్తోంది. వారి ద్వారా మీకు అయితే ఒక చక్కటి లాభం చేకూరబోతూ ఉంది. వారి నుండి మీకు ఆర్థిక పరంగా కానీ కెరియర్ పరంగా కానీ మీకు అయితే ఒక అవకాశాలు వస్తాయి. వాటిని మీరు వినియోగించుకుంటే కనుక తప్పకుండా మీకు అంతా మంచే జరుగుతుంది. రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి. వృషభ రాశి వారు హనుమాన్ చాలీసా పఠించండి. దుర్గాష్టక పారాయణ చేయడం చాలా మంచిది. ఇక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్